జువ్వి చెట్టు ఆత్మ. 800 సంవత్సరాల క్రిందట విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి 33 మండపాలు ఉండేవి. గోపురం మీద బొమ్మలు, గుడి లోపల విగ్రహాలు కలిసి మొత్తం 33,333 స్వరూపాలు అని అనేవారు. ఈ గుడి కట్టక ముందు ఆ సమీపంలో ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు ఉండేది. ఆమడ దూరం వ్యాపించిన దాని నీడన చిన్నపిల్లలు ఆడుకునేవాళ్ళు. బాటసారులు అక్కడ విశ్రమించి అలసట తీర్చుకునేవారు. గ్రామ పెద్దలు తీర్పులు తీర్చేవారు. ఇలా ఉండగా వంతెన ఒకటి నిర్మించడానికని ఈ జువ్వి చెట్టు పడగొట్టమని రాజుగారు ఆజ్ఞ అయింది. ఆ ఊర్లోనే ఆ జువ్వి చెట్టు సమీపాన సుధన్వుడు అనే ఒక రైతు ఉండేవాడు. 100 ఏళ్లు నిండిన ఈ మహావృక్షాన్ని కొట్టివేయటమా? ఎంతమంది జీవులకు ఇది అండగా ఉంటున్నది, ఎన్ని ప్రాణులకు ఇది ఆనందాన్ని కలిగిస్తున్నది. ఇటువంటి దాన్ని కొట్టడానికి చేతులు ఎలా వస్తాయి? దీన్ని కొట్టొద్దు. దీనికి బదులు ఎంత కలప కావాల్స్తే అంత మా తోటల్లో చెట్లు కొట్టుకొని వినియోగించుకోండి అన్నతడు రాజుకి మనవి చేసుకున్నాడు. రాజు సమ్మతించాడు. అంతటితో ఈ సమస్య ఆగిపోయింది. కొన్నాళ్ళయిన తర్వాత ఒక సాయంకాలం సుధన్వుడు పొలం నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా జువ్వి చెట్టు కింద త్రిలోక సుందరి అనతగిన ఒక చిన్నది కనపడింది. ఆమె అపురూప సౌందర్యానికి అతడు నివ్వెరపోయాడు. అతడు పలకరించుదాము అని అనుకునేటంతలోనే ఆమె అదృశ్యమైపోయింది. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. చిత్రమైన ఈ చిన్నది ఎవరు? ఈ సమస్య అతని మనసును పూర్తిగా కప్పేసింది. మర్నాడు మామూలుగా పొలం వెళ్ళాడు. కానీ పని తోచలేదు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చిన్నది కనిపించింది. ఆశ్చర్యపోయాడు. సుధన్వా, నీ తాత తండ్రుల నుండి నిన్ను నేనెరుగుదును. నీ కుటుంబం మంచి సాంప్రదాయం కలది. నీవు మంచి హృదయం కలవాడువు. ఒక్క వాగ్దానం చేస్తే నిన్ను పెళ్లాడి నీ చరణదాసిగా ఉంటాను అని తన మనసును వెల్లడించింది. నేను చేయవలసిన ఆ వాగ్దానం ఏమిటో చెప్పు అన్నాడు సుధన్వుడు. అందుకామె, ఎన్నడూ నా పుట్టు పూర్వత్రాలు నీవు ప్రశ్నించకూడదు. పని కలిగినప్పుడు నా అంతటి నేనే చెప్తాను అని చెప్పింది. అతను అంగీకరించాడు. వారికి వివాహమైంది. ఏడాది కల్లా పనసపండు లాంటి ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డడికి 5 ఏళ్ళు వచ్చినాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. ఇంతలో మునపట్లాగానే మళ్ళీ రాజాజ్ఞ వచ్చింది. విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని, అందుకుగాను ఈ జువ్వి చెట్టు కలపే కావాలని, ఇందుకెవ్వరూ ఆటంకపరచకూడదు అని పనివాళ్ళు వచ్చారు. పదునైన గొడ్డళ్ళు తెచ్చారు. చకచకా చెట్టు కొట్టేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో కన్నుల పండుగగా ప్రదేశమందు నివసిస్తూ ఎట్టి ప్రతిఫలము ఆపేక్షించకుండా లక్షలాది జీవులకు ఆశ్రమిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ ఉండే ఆ మహావృక్షాన్ని తమ వాడి గొడ్డలతో చకచకా కొట్టివేస్తున్నారు. రాజాజ్ఞ అనటానికి ఎవ్వల వల్ల అవుతుంది? మరికొన్నాళ్ళు గడిచాక ఒకనాటి రాత్రి చెట్టు కొట్టే శబ్దం వినిపించింది. సుధన్వుడికి భార్య వచ్చి అతని పక్కలోనే కూర్చుని ఉన్నది. కళ్ళ నీళ్లు కడవల కొద్దీ ఆమె చెక్కిళ్ళ పైన జారుతున్నాయి. సుధన్వా, ఇది కల కాదు సుమా. నేను చెప్పే మాటలు నమ్ము. నా మాట ఎందుకు గౌరవం ఉంచు. ఈ 6 ఏళ్ల నుండి నా చరిత్ర అడగకుండా ఊరుకున్నావు. అయితే ఈ రహస్యం వెల్లడించవలసిన అవసరం ఇప్పుడు కలిగింది. నేను ఈ మహావృక్షం యొక్క ఆత్మను. నిన్ను చిరకాలం సేవించుకొని సుఖపెట్టుదాం అనుకున్నా. కానీ విధి విలాసం వేరుగా ఉన్నది. పనివాళ్లు కొట్టే ఒక్కొక్క గొడ్డల దెబ్బ చెట్టుకు కాదు, నా శరీరానికి తగులుతున్నది. నేను భరించలేకుండా ఉన్నాను. నాకు కాలం సమీపించింది. ఇంకా కొంచెం సేపట్లో చెట్టు పడిపోతుంది. నేను చచ్చిపోతాను. చిట్టివాడి చేష్టలు కల్లారా చూద్దామనుకున్నాను. కానీ నాకు ప్రాప్తం లేదు. నా పేరుగా వాణ్ణి జాగ్రత్తగా పెంచుకో. నీవు మంచి హృదయం కలవాడివి. నిన్ను దైవం కాపాడుతుంది. ఇంకా నాకు సెలవు అంటూ భర్త పాదాలకు భక్తితో నమస్కరించి అంతర్హితురాలైపోయింది. సుధన్వుడు లేచాడు. బిడ్డడు కూడా లేచాడు. తల్లి కోసం ఏడ్చి రాగాలు పెట్టాడు. పాపం తండ్రి ఓదార్చాడు. తండ్రి కొడుకులు చెట్టు ఉండే ప్రదేశం చేరుకున్నారు. అప్పటికప్పుడే పనివాళ్లు చెట్టు కొట్టివేశారు. సంపదంతా చెరిపివేసి గొట్టవేశారు. బ్రహ్మాండమైన ముండం భూమి మీద పడి ఉన్నది. సుధన్వుడు కొడుకు ఆ దృశ్యం చూచి వలవలా ఏడ్చారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఎవ్వరికీ తెలియలేదు. పక్కనున్న ఆ నదిలోకి ఆ మాను దొర్లించుకుపోవాలి. 100 మంది కలిసి తోశారు. మాను కదలలేదు. ఊళ్ళో అందరూ వచ్చి కదిలించారు. అది జరగలేదు. పై గ్రామాల నుండి మహాబలశాలు ఎంతో మంది వచ్చారు. ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఏమిటి విడ్డూరం అని అందరూ తెల్లబోయారు. ఆ రాత్రి రాజు కల వచ్చింది. సుధన్వునికి ఆ మహావృక్షానికి గల సంబంధం వెల్లడైంది. వెంటనే రాజు మేల్కొన్నాడు. చెట్టు కొట్టొద్దని సుధన్వుడు ఎందుకు ప్రాధేయపడ్డాడో ప్రజలకు తెలియజెప్పాడు. ఇప్పుడు ఏమనుకుంటే ఏమున్నది? రాజు సుధన్వుడికి క్షమాపణ కోరాడు. సుధన్వుని సలహా పైన అతి వైభవంగా పూజలు ఉత్సాహాలు జరిపించాడు. మాను మళ్ళీ కదిలి చూచారు. కదల్లేదు. అప్పుడు సుధన్వుడు బిడ్డడితో,
నాయనా, అమ్మను పలకరించు. తండ్రి, నీవంటే అమ్మకు ప్రాణం. నీ మాట కాదనలేదు అన్నాడు. తండ్రి కోరిన ప్రకారం అప్పుడు చిట్టివాడు మానుపైన చెయ్యి వేసి అమ్మా, అమ్మా అని పిలిచాడు. ఆ వెంటనే మాను కదిలింది. వేల కొద్ది బలశాలు మెటకరించలేని ఆ మాను చిట్టివాడు చెయ్యి వేయగానే ఇట్టే కదలటం చూచి అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై జలజలా కన్నీరు రాల్చారు. తరువాత ఆమె పేరుతోనే రాజు ఆ జువ్వి చెట్టు కలప ఉపయోగించి ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు. విక్రమరాజపురంలో 800 ఏండ్ల క్రిందట 33 మండపాలతో 33,333 విగ్రహాలతో వెలసిన ఆ గొప్ప దేవాలయం ఇదే. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.